నమస్తే. అన్వేషి విశేష కార్యక్రమానికి స్వాగతం. నేను మీ కడప రఘోత్తమరావు. పాండ్యులకు పెహల్గావుకు ఉన్న లింక్ ఏమిటి? భారతదేశంలో పరాయి వాళ్ల పాలన స్థిరపడడానికి కారకులెవరు? పరాయి వాళ్ల, మనవాళ్ల? మనవాళ్లే అయితే కారణమేమిటి? స్వార్థమే పరమార్థమయ్యిందా? వారి మనుగడే ప్రధానమయ్యిందా? ఇంతకు దక్షిణ భారతదేశ చరిత్ర ద్వారా పెహల్గావ్ ఘటనను ఎలాగ అర్థం చేసుకోగలం? ఎలాగా ప్రమాదాలను గుర్తించగలం? రండి, చారిత్రక ఆధారంతో పాటుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పెహల్గావ్లో జరిగిన తీవ్రవాదుల దాడి గురించి ఎన్నో వివరాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అలానే పెహల్గాం హత్యాకాండకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వ సారథ్యంలో భారతీయ సైన్యం ఆపరేషన్ సింధూర్ను నిర్వహించింది. పెహల్గాం ఘటనలో కాశ్మీరు చూడ్డానికి వచ్చిన యాత్రికులు హత్యకు గురయ్యారు. అది కూడా వారి మతం వారి మరణానికి కారణమయ్యిందని వార్తాపత్రికలు, మాధ్యమాలు పేర్కొన్నాయి. బ్రతికి బయటపడ్డవారిలో కొందరు తీవ్రవాదులు అడిగిన వెంటనే ముస్లింల ప్రార్థన అయిన కల్మాను చదివి ప్రాణాలు దక్కించుకున్నట్టు చెప్పారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. అయినా ఎందుకు చెప్పాలి అంటే, ఇలా కల్మా చదివి ప్రాణాలు దక్కించుకున్న ఘటన ఒకటి దక్షిణ భారతదేశ చరిత్రలో ఉంది గనుక. అలానే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పెహల్గాంలో మారణకాండ సృష్టించడంలో స్థానికుల పాత్ర కూడా ఉంది అన్న కోణంలో వార్తలు వచ్చాయి. కొందరు యాత్రికులు పంచుకున్న సెల్ఫీల్లోనూ ఇతర వీడియోల్లోనూ పెహల్గాంలోని కొందరు ముస్లిం టూరిస్ట్ ఆపరేటర్లకు తీవ్రవాదులు జరుపుతున్న కాల్పుల పట్ల ముందస్తు సమాచారం ఉంది అన్న అంశాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకోవడం జరిగింది. అంటే స్థానిక భౌగోళిక వివరాలు, దారులు, కట్టడాలు మొదలైన అంశాల పట్ల అవగాహన లేని విదేశీయులు అలాంటి ఉగ్రదాడి చేయాలి అంటే స్థానికుల సహాయం ఉండి తీరాల్సిందే. ఈ గృహశత్రువుల వల్లనే పరాయి వాళ్లు మన దేశంలో అల్లకల్లోలం సృష్టించగలుగుతున్నారు. సరిగ్గా ఇలాంటి స్థానిక గృహశత్రువుల సహకారమే దక్షిణ భారతదేశంపై ఢిల్లీ సల్తనత్ దాడి చేయడానికి దొరికిందని మన చరిత్రే చెబుతోంది. మరి వివరాల్లోకి వెళదామా? అవి 14వ శతాబ్దపు తొలి రోజులు. ఆ రోజుల్లో దక్షిణ భారతదేశంలో 4 గొప్ప రాజ్యాలు ఉండేవి. కర్ణాటకలోని ద్వార సముద్రం రాజధానిగా ఉన్న హొయసళ రాజ్యం, నేటి మహారాష్ట్రలోని దౌలతాబాద్ అంటే ఆనాటి దేవగిరిని రాజధానిగా కలిగిన సేవుణ యాదవ రాజ్యం, ఓరుగల్లు రాజధానిగా తెలుగు ప్రాంతాలను పాలిస్తుండిన కాకతీయ రాజ్యం, వీటితో బాటు నేటి తమిళనాడు ప్రాంతాలపై పట్టు కలిగిన పాండ్య రాజ్యం. ఈ 4 రాజ్యాలు ఒకదానితో ఒకటి పోట్లాడుకునేవి. కొన్నిసార్లు తమలో తామే కొట్టుకునేవి. పక్క రాజ్యాలపై దండెత్తడం, సింహాసనం కోసం అన్నదమ్ములు, బంధువులే పరస్పర యుద్ధాలు చేసుకోవడం సర్వసాధారణం. అయినా ఈ 4 రాజ్యాలు హిందూ రాజ్యాలు. వైదిక ధర్మాన్ని పాటిస్తూ దేవ, గో, బ్రాహ్మణులను పూజిస్తూ గౌరవిస్తూ, వర్ణ వ్యవస్థను పాటిస్తూ, కళా సాహిత్యాలను ప్రోత్సహిస్తూ, ధర్మశాస్త్రాల ఆధారంగా నడుస్తూ ఉండిన రాజ్యాలివి. గుడులను కట్టించడం, అగ్రహారాలను నిర్మించడం, చెరువులు, కాల్వలు త్రవ్వించడం, దానధర్మాలు చేయడం, వేసిన పన్నులు బరువైతే వాటిని తగ్గించడం లేదా పూర్తిగా తొలగించడం వంటి ధర్మనిరతి, రాజనీతి కలగలిసిన పాలనా వ్యవస్థను కలిగి ఉన్న రాజ్యాలివి. వీటిని పాలించే రాజులు లేదా రాణులు, వాళ్ల దగ్గర ఉన్న మంత్రులు, అధికారులు కొందరు స్వయంగా కవులు, పండితులై ఉండేవారు. కాకతీయులు కాలాముఖ శైవాన్ని పాటించేవారు. దేవగిరి యాదవులు కూడా కాలాముఖ శైవులే. హొయసళులు శ్రీవైష్ణవులు. పాండ్యులు హరిహర అభేదాన్ని పాటించినవారు. రాజులు పాటించే సంప్రదాయం ఏదైనా ఇతర సంప్రదాయాలను కూడా వాళ్లు ఆదరించేవారు, పోషించేవారు, దానధర్మాలు విరివిగా చేసేవారు. మొత్తం మీద కాకతీయులకు గాని, దేవగిరి యాదవులకు గాని, హొయసళ పాండ్యులకు గాని సంస్కృతి సంప్రదాయాల్లో పెద్ద తేడాలు లేవు. కాని వాళ్లు పరస్పరం కొట్లాడుకోవడం మాత్రం మానలేదు. ఇందుకు కారణం రాజ్యకాంక్ష. ఎలాగైనా సరే పక్క రాజ్యాన్ని తమదిగా చేసుకోవాలి, తమ రాజ్యాన్ని ఇంకా విస్తరించాలి అన్న తాపత్రయం. ఈ తాపత్రయం ముందు అందరినీ కలిపి ఉంచిన సంస్కృతి సంప్రదాయాలు వెనక్కి వెళ్లాయి. అలాగని
ఈ 4 రాజ్యాలు చేసిన యుద్ధాల వల్ల పెద్ద ప్రయోజనం కూడా కలుగలేదు. ఎవరి ప్రాంతాలు వారి క్రిందనే ఉండేవి. సరిహద్దు ప్రాంతాలు కొన్ని అటూ ఇటూ తారుమారు అయ్యేవి, చేతులు మారేవి. అంతే. ఇలా ఈ ఎలుక, పిల్లి రకపు పెనుగులాటలు కొన్ని శతాబ్దాల పాటు సాగాయి. కాని 13వ శతాబ్దపు చివరి దశలో పరిస్థితులు తారుమారయ్యాయి. 1294లో మొదటిసారిగా ఉత్తర భారతం నుంచి విమతస్థుల దాడులు మొదలయ్యాయి. భవిష్యత్తులో అలావుద్దీన్ ఖిల్జీ అని పిలువబడే ఆలీ గుర్షప్స్ దక్కను ప్రాంతాల్లోకి మొట్టమొదటిసారిగా దండెత్తాడు. అతని మొదటి దెబ్బ పడిందే సేవుణ యాదవుల మీద. ఆలీ గుర్షప్స్తో జరిగిన వరుస యుద్ధాల్లో సేవణులు ఓడిపోయారు. సంధి చేసుకుని పెద్ద మొత్తంలో కప్పాలు కట్టారు. దక్షిణ భారత రాజుల సంపద రుచిచూసిన ఢిల్లీ సల్తనత్ వరుస దాడులను మొదలుపెట్టింది. ఎక్కడ ఏ ప్రాంతంలో యుద్ధం చెయ్యాల్సి వచ్చినా దానికి కావలసిన ఆర్థిక వనరులు దక్షిణం నుండి దోచి తేవలసిందే. ఇలా 1308, 1309 సంవత్సరాల మధ్య మాలిక్ కాఫూర్ సేవుణ యాదవుల ప్రాంతాల్లో తీవ్ర అలజడిని సృష్టించాడు. కళ్లు తిరిగే స్థాయిలో కప్పాలు వసూలు చేసుకున్నాడు. పరాయి వాళ్ల నుండి తన రాజ్యాన్ని కాపాడుకోలేకపోయిన దేవగిరి పాలకుడైన రామదేవుడు మాలిక్ కాఫూర్ కళ్ళు తన శత్రువైన కాకతీయులపై పడేటట్టు చేశాడు. ఈ విషయం గురించి వ్రాస్తూ ప్రసిద్ధ చరిత్రకారుడు ఎంహెచ్ రామశర్మ ఇలా అంటారు: 1309లో మాలిక్ కాఫూర్ తన సైన్యాన్ని ప్రతాపరుద్రునిపైకి నడిపాడు. పిరికివాడైన దేవగిరి రామదేవుడు విద్రోహి పాత్రను పోషించాడు. తన శత్రువైన ప్రతాపరుద్రుణ్ణి దెబ్బతీయడానికి ఢిల్లీ సైన్యానికి విశేషంగా సహాయం చేశాడు. ఇదే ఈ కార్యక్రమం ఆరంభంలో ప్రస్తావించిన గృహశత్రువులకు చరిత్ర ఇచ్చే మొట్టమొదటి ఉదాహరణ. సాటి హిందువు అయిన ప్రతాపరుద్రుని పట్ల రాజకీయ ద్వేషం పెంచుకున్న రామదేవుడు పరాయి మతస్థునికి సహాయం చేశాడు. తనలాగనే దానధర్మాలతో, కవి పండిత పోషణతో, భాషా వికాసంతో వర్ధిల్లుతున్న కాకతీయ సామ్రాజ్యం కూలిపోవడానికి గృహశత్రువైనాడు. స్వయం నష్ట పరాన్నాశయతి అంటే తానూ నష్టపోతూ ఇతరులకు నష్టాన్ని కలిగించేవారు అన్న చందాన ఈ రామదేవుడు బ్రతికి బట్టకట్టలేదు సరికదా. కాకతీయులతో పాటు తాను కూడా మట్టికరిచిపోయాడు. ఇక దక్షిణ భారతంలో గృహశత్రువుల చిట్టాలో రెండవ పేరే సుందర పాండ్య. మాలిక్ కాఫూర్ కర్ణాటకలోని హొయసళ ప్రాంతాలపై దాడులు జరుపుతున్న సమయంలో తమిళనాడులో వీరపాండ్య, సుందరపాండ్య అనే ఇద్దరు సవతి సోదరులు సింహాసనం కోసం పరస్పరం పోరాడుకుంటున్నారు. ఈ పోరాటాల్లో వీరపాండ్యది పైచేయి అయింది. సుందరపాండ్య రాజ్యం విడిచి పారిపోయాడు. పాండ్య సింహాసనంపై వీరపాండ్య కుదురుకుంటూ ఉండగా మాలిక్ కాఫూర్ దండెత్తి వచ్చాడు. ఇదే అదనుగా భావించిన సుందరపాండ్య కాఫూర్కు సహాయం చేశాడు. తన సవతి సోదరుడిని యుద్ధంలో ఓడించలేకపోయానే అన్న పగతో పరాయివాడికి బానిసగా మారాడు. ఇదే విషయాన్ని ప్రొఫెసర్ కృష్ణస్వామి అయ్యంగార్ తమ పుస్తకంలో పేర్కొన్నారు. ఆ తరువాత 14వ శతాబ్దంలో మదురై సుల్తానులతో జతకట్టి ద్రావిడ ప్రాంతాల్లోని హిందువుల కష్టాలకు కారణమైనవాడు రాజనారాయణ శంభువరాయన్. తన సాటి హిందూ రాజైన హొయసళ 3వ వీర బల్లాళుడిని మదురై సుల్తాన్ మోసం చేసి ఘోరంగా గొంతు నరికి చంపితే రాజనారాయణ శంభువరాయుడు కొద్దిగానైనా చలించలేదు సరికదా. మదురై సుల్తానుతో స్నేహాన్ని కొనసాగించాడు. విమతస్థుల ఇనుప పాదాల క్రింద నలిగిపోతున్న తమిళ ప్రజల ఆర్తనాదాలు విజయనగరాన్ని చేరాయి. ఆనాటి విజయనగర చక్రవర్తి బుక్కరాయలు తన కుమారుడు యువరాజు అయిన కుమార కంపనను ద్రవిడ దేశం వైపుకు పంపాడు. ఉదాత్తమైన ఉద్దేశంతో వస్తున్న కంపనకు సహాయం చేయవలసింది పోయి అడ్డుకున్నాడు శంభువరాయన్. తన తండ్రి పోరాడి తరిమివేసిన విదేశీ శత్రువులకు మిత్రుడై వారి తరఫున నిలిచాడు రాజనారాయణ శంభువరాయన్. మరి ఇతని గతి ఏమైందో తెలుసుకోవాలి అంటే మేము చేసిన మధురా విజయం లఘుచిత్రాన్ని తప్పకుండా చూడండి. ఆ వీడియో లింక్ మీరు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. దేవగిరి రామచంద్రుడు పాండ్యదేశపు సుందర పాండ్యలాంటి గృహశత్రువు కాకపోయినా రాజనారాయణ శంభువరాయన్ను కళ్ళున్న కబోదిగా భావించవచ్చు. తన కళ్ళెదురుగానే హొయసళ బల్లాళుడు ఘోరంగా చంపబడినా, తన కళ్ల ఎదురుగానే హిందువులు మదురై సుల్తాను చేతిలో ఊచకోతకు గురి అవుతూ ఉన్నా, ఇదే మదురై సుల్తానును గతంలో తన తండ్రి తరిమి కొట్టాడన్న జ్ఞాపకం ఉన్నా కూడా శత్రువును మిత్రునిగా భావించాడు. మిత్రులను శత్రువులుగా భ్రమపడ్డాడు. అమిత్రం కురుతే మిత్రం మిత్రం ద్వేష్టి హినస్తిచ కర్మంచ ఆరభతే దుష్టం తమాహుర్ మూఢచేతసాం అన్న విదురునీతి
రాజనారాయణ శంభువరాయన్ విషయంలో అలా నిజమయింది. ఆశ్చర్యకరంగా విజయనగర పాలకులైన సంగమ వంశస్థుల్లానే శంభువరాయన్లు కూడా శివభక్తులు. తమ రాజ్యంలోని ఎన్నో దేవాలయాలను వారు పోషించారు. ఢిల్లీ సుల్తానుల దండయాత్రల్లో అన్నీ కోల్పోయిన వారికి అండగా నిలిచినవారే. కాని ఈ నిష్ఠుర సత్యాలుగాని నిజమైన చరిత్రగాని రాజనారాయణ శంభువరాయన్ బుద్ధికి తోచకపోవడం విధి వైపరీత్యమే అని భావించాలి. ముస్లింల ప్రార్థన అయిన కల్మాను చదివి ప్రాణాలు కాపాడుకోవడం గురించి కొన్ని చారిత్రక సత్యాలను చెబుతాను, వినండి. ప్రసిద్ధ చరిత్రకారుడు ప్రొఫెసర్ కృష్ణస్వామి అయ్యంగార్ సౌత్ ఇండియా అండ్ హర్ మొహమ్మడన్ ఇన్వేడర్స్ అన్న పరిశోధనాత్మక పుస్తకాన్ని వ్రాశారు. అందులో ఒక ఘటనను ఆయన వివరిస్తారు. అమీర్ ఖుస్రు అనే 14వ శతాబ్దపు ముస్లిం బహుముఖ ప్రజ్ఞాశాలి వ్రాసిన దాని ప్రకారం మలబారు ప్రాంతంలో వీరపాండ్య, సుందరపాండ్య అనే అన్నదమ్ములు పరస్పరం పోరాటం చేసుకునేవారు. షవ్వల్ నెల 18వ రోజున మాలిక్ కాఫూర్ మలబారుపై దండు నడిపాడు. హొయసళ, మలబారు రాజ్యాల సరిహద్దుల్లో ఉండే ఒకానొక పర్వత శ్రేణిని చేరుకున్నాడు. ఆ కొండదారిన ప్రయాణించి రాత్రికి కనోబారి అనే నదిని చేరుకున్నాడు. అక్కడ కొంత విశ్రాంతి తీసుకుని మరుసటి రోజున వీరపాండ్యను వెంటాడసాగాడు. అతని ఏలుబడిలోని ప్రాంతాలను ముట్టడించాడు. ఊర్లకు ఊర్లు సర్వనాశనం చేశాడు. ప్రజలను అడ్డంగా ఊచకోత కోశాడు. కాని వీరపాండ్య దొరకలేదు. సముద్రం మధ్యలో ఉండే కోటకు పారిపోయాడు. అక్కడి నుండి దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కున్నాడు. వీరపాండ్యను వెదుకుతూ మాలిక్ కాఫూర్ కండూరు అనే ఊరిని ముట్టడించాడు. ఆ ఊరు వీరపాండ్యుని ఏలుబడిలోనిది. ఆ ఊరిలో కొందరు ముసల్మానులు కూడా ఉన్నారు. అయితే వీరు శుద్ధమైన ముసల్మానులు కారు. ఈ మధ్యనే మతం మారిన హిందువులు. వీరు కాఫూర్ సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపారు. కాని కాఫూర్ వారి పట్ల ఆసక్తితో లేడు. వారు శుద్ధమైన ముస్లిములు కాకపోయినా కల్మా చదవగలగడంతో వారిని ప్రాణాలతో విడిచిపెట్టి మిగతా వారిని ఊచకోత కోసి ముందుకు సాగాడు కాఫూర్. అంటే అమీర్ ఖుస్రో ప్రకారం మాలిక్ కాఫూర్ కండూరులోని హిందువులందరినీ ఊచకోత కోశాడు. కొత్తగా మతం మారిన, ఇంకా హిందూ వాసనలు పోని కొందరిని కల్మా చదవగలిగిన వారు అన్న కారణంతో చంపకుండా వదిలేశాడు. పెహల్గాంలో కూడా దేబాశిష్ భట్టాచార్య అనే అస్సామీ ప్రొఫెసర్ కల్మా చదివి ప్రాణాలు దక్కించుకున్నాడు అన్న వార్తలు వచ్చాయి. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటాను పాండ్యులకు పెహల్గాముకు ఉన్న లింక్. 14వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం వరకు కూడా మాలిక్ కాఫూర్ నుండి పెహల్గాం తీవ్రవాదుల వరకు కూడా ఎలాంటి మార్పు లేదు. గృహశత్రువులు, మతమౌఢ్యం జంట నేస్తాల్లాగా అరాచకాన్ని ఇంకా సృష్టిస్తూనే ఉన్నాయి. గడిచిపోయిన కాలంలో జరిగిన దాన్ని చరిత్ర పుస్తకాల ద్వారా తెలుసుకోవచ్చు. కానీ నడుస్తున్న చరిత్రను తెలుసుకోవడం ఎలాగా? వర్తమాన కాలంలో మన గృహశత్రువులెవరో తెలుసుకోవడం ఎలాగా? 14వ శతాబ్దంలో రామదేవుడు, శంభువరాయన్ వంటి గృహశత్రువులున్నారని పుస్తకాల ద్వారా ఈరోజు మనం సులభంగా తెలుసుకోగలుగుతున్నాం. కానీ నేడు నడుస్తున్న వర్తమాన భారతదేశ చరిత్రలో అలాంటి గృహశత్రువులు ఎవరు? వారిని గుర్తించడం ఎలాగా? గుర్తిస్తే అడ్డుకట్టె వెయ్యడం ఎలాగా? ఇంతకు అడ్డుకట్టె వేసే అవకాశాలు మనకు ఉన్నాయా? ఇలాంటి ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు కాలమే చెబుతుందని ఆశిద్దాం. ధన్యవాదాలు. ఈ లఘుచిత్రం మీకు నచ్చినట్లయితే, ఇందులోని అంశాలు ముఖ్యమైనవి అని మీకు అనిపిస్తే దయచేసి ఇతరులతో పంచుకోండి. ఘనమైన మన సాంస్కృతిక చారిత్రక సంపదను కాపాడుకునే యజ్ఞంలో మాకు సహకరించండి. ధన్యవాదాలు.